అంటే పొలంలో వచ్చేసి మనకు ముగి పురుగు కంట్రోల్ అవుతుంది, ఆకుచుట్టు పురుగు కంట్రోల్ అవుతుంది, పిలకలు ఎక్కువ వస్తాయి, పచ్చదనం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి స్పెషల్గా ఏంటంటే మన గుళికలు అనేది వాసన వస్తాయి. ఒకప్పుడు పౌడర్ గుళికలు, ఇండియన్ గుళికలు అనేది బాగా వాసన చల్లే గుళికలు బాగా చల్లేవి. తర్వాత ఏమైనాయి అంటే చిన్న చిన్న వేరే వేరే కంపెనీలు అలా వచ్చినాయి. మాలాంటి కంపెనీలలో చాలా కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలు ఏమైందంటే వాసన రావు. అవి మన కంపెనీ ఏంటంటే వాసన వస్తాయి. అన్ని కంపెనీలో గుళికలు ఏంటంటే కలర్ ఉంటాయి గుళికలు. మన కంపెనీ ఏంటంటే కంప్లీట్గా బ్లాక్ ఉంటుంది. మళ్ళీ స్మెల్ వచ్చి మందు దాంట్లో కలుపుతారు మన కంపెనీ. దానివల్ల ఏమవుతుందంటే రెక్కల పురుగు అనేది కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలంలో నాటేసి ముందు వేసుకోవచ్చా? నాటేసి ముందు వేసుకోవచ్చు, నాటేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. 10 days 15 days కూడా వేసుకోవచ్చు. నాటేసి ముందు వేసుకుంటే ఏమవుతుందంటే కింద మీరు నాటేసినాక వెంటనే రూట్ వ్యవస్థ అనేది డెవలప్ చేసి వదిలిపెడుతుంది అక్కడికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఫర్దర్గా వచ్చే రసం పీల్చి పురుగులు కానీ రాకుండా కాపాడుతుంది అనమాట. ఇదే డెవలప్ అయినా చేసుకోవచ్చు. డెవలప్ కాకముందు నాటేసే ముందు అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. యువ గ్రానుల్స్ పల్లిలో కూడా దుక్కి చేసినాక వేసుకోవచ్చు. మన ఈ ఊర్లో చాలా మంది యువ గ్రానుల్స్ అందరూ వాడి ఉంటారు. అందరికీ మీకు అన్ని రకాల అనుభవాలు అయితే ఉన్నాయి. మీరు ఎవరెవరైతే వాడిలో జస్ట్ ఒక 1 minute మీ అనుభవాన్ని చెప్పగలరని. సర్వరు 3 సార్లు కొట్టినా, ఇది కొట్టిన పక్క నుండి సేను అటు పెరిగింది, బాగున్నది, కాండం మంచిగా వచ్చింది. దానికి కొత్త పురుగు అనేది ఇంతవరకు అయితే ఆశించలేదు. కాయలు మంచిగానే కాసినాయి, అదే లాంగ్గా వచ్చినాయి, మంచిగా దొడ్డుగా సేనుతో హైట్గా ఉన్నది, మంచిగా ఉంది. ఇంతలో మందు కొట్టినాం, 3 సార్లు కొట్టినా. 3 సార్లు సర్వరే వాడినా నా పేరు బరిగల తిరుపతి, రేకొండ గ్రామం, మండల్ చిగురుమూరి, జిల్లా కరీంనగర్. నేను 10-12 సంవత్సరాలుగా గత 10-12 సంవత్సరాల నుండి కాటన్ వేస్తున్నాను. కానీ మందులు వేరే మందులు అదోటి ఇదోటి కొట్టినా, ఇక ఇమిడా అనేది, ప్లాంట్ ప్లస్ అనేది ఎప్పుడైనా స్ప్రే చేసుకునేది. అంతా 12 సంవత్సరాల నుండి ఇప్పుడు ఒకటి సరోవరు, విక్టర్ కంపెనీ వాళ్ళ సరోవరు, అది ఒకసారి స్ప్రే చేస్తే దాని రిజల్ట్ ఒక 10 రోజుల తర్వాత రిజల్ట్ బాగా కనబడ్డది. అది మళ్ళీ తర్వాత అన్న మరి ఏం సంగతి, మరి మంచిగానే ఉందన్న, రిజల్ట్ బాగా వచ్చింది అని చెప్పడం జరిగితే మళ్ళీ సరోవరును మ్యాక్స్ కొట్టినా. ఆ తర్వాత మ్యాక్స్ ఒకటి గ్రాన్యువల్స్, అది విక్టర్ కంపెనీ వల్ల యువ గ్రాన్యువల్స్, దీనికి 2 సార్లు వేసిన, దానికి ఒక్కసారి వేసిన. అయితే దీంతో ఏంటంటే పంగలు పుట్టినాయి, దానికి సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి, ప్లస్ కాండం దొడ్డు వచ్చింది. ఊడ అనేది ఏంటంటే ఊడ మాత్రం రాలేదు, అంత మందం ఫస్ట్ వేసినంత మందం ఊడ రాలేదు. దాన్ని మళ్ళీ ఫస్ట్ నేను ఒకటే బ్యాగ్ వేసిన, 1 ఎకరానికి వాడి చూసినాక దాన్ని ఊడ రాలేకపోయేసరికి మళ్ళీ ఏం చేసిన, ఉన్న 3 ఎకరాలన్నరకు మళ్ళీ డబుల్ వేసుకుంటూ వచ్చిన. ఆ 3 ఎకరాలన్నరకు ఇప్పటి వరకు అయితే ఊడ రాలుడు అనేది కొద్దిగా కంట్రోల్ ఉంది. ఎన్ని వర్షాలకైనా తట్టుకునేది. పేన్ బంక, పచ్చదోమ, తెల్ల మన అది బూజు అనేది కూడా ఇది వరకు రాకుంటున్నది. దాన్ని విక్టర్ కంపెనీ వాళ్ళది యువ మాత్రం గ్రాన్యువల్స్ ఖచ్చితంగా వరికైనా పత్తికైనా రెండింటికైనా వాడుకోవచ్చు. మొక్క కూడా పనిచేస్తుంది. కత్తెర పురుగు నివారణకు అది మేజు కూడా వాడుకోవచ్చు. మొగిలు వేసుకోవాలి. 15 నుంచి 20 రోజుల మధ్యలో ఫస్ట్ అయితే తండర్ అనిపిస్తుంది, ఫస్ట్ ట్రైనింగ్ చేసుకోవాలి. కానీ ఇన్ని మందులు చూసినా కానీ సరోవర్ అనేది మాత్రం అది సక్సెస్ అనిపించింది నాకు. ఇక అది చేను ఆటోమేటిక్గా చేను చూస్తే తెలుస్తుంది. ఇక మనం దాన్ని గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ చేను అందరు రైతులు కూడా చూస్తూ ఉన్నారు.